ధరలు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ అనుకూల విద్యుత్ వాహనాల వినియోగం భవిష్యత్తు తరాలకు ఆర్థిక భరోసా అందించనుందని రాష్ట పరిశ్రమలు వాణిజ్యం ఆహార ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం స్థానిక బల్లారి రోడ్లోని ప్యూర్ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ మాట్లాడుతూ కర్నూలులోని ప్యూర్ కొత్త షోరూం స్వచ్ఛమైన హరిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వ లక్ష్యం సాకారం చేసుకునే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు వేస్తోందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. అనుకూల విద్యుత్ వాహనాలను అందించే ఈ కీలకమైన కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. కర్నూలులోని ఈ కొత్త షోరూం పర్యావరణ అనుకూల రవాణా, నమ్మకమైన గృహ ఇంధన ఉత్పత్తులతో రాష్ట పౌరులను శక్తివంతం చేయాలనే అచంచలమైన నిబద్దతను ప్రదర్శిస్తుందని ప్యూర్ సహ వ్యవస్థాపకుడు సీఈఓ రోహిత్ వధేరా అన్నారు. దేశం యొక్క ఇంధన పరివర్తనను వేగవంతం చేసే గృహాలు, వాణిజ్య సంస్థలు మరియు గ్రిడ్లకు ఉపయోగపడే ప్యూర్ పవర్ ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తులను ప్యూర్ ఇటీవల ఆవిష్కరించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బైడిచెల్ల శేఖర్, అంగడి మునీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. లోకల్లో ఆయన టీజీ భరత్ గారు అడగగానే రావడం, దీని గురించి ఆయన కూడా ఈ కంపెనీ ఎండీతో కూడా ఆయనకు పరిచయాలు ఉంది. వాళ్ళు ఓపెన్ చేస్తున్న దానికి కానీ ఎకనామిక్ ఫ్యాక్టరీల గురించి కానీ కనుక్కున్నారు. ఆయన ఫాలోఅప్ చేసి వస్తున్నారు. దానికి మీ ముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఆయన టీజీ భరత్ గారికి అంత పెద్ద షెడ్యూల్ ఉన్నా, ఎంతో బిజీగా ఉన్నా మా కోసం మా షోరూమ్ ఓపెనింగ్ వచ్చినందుకు మరియు మీకు కూడా థ్యాంక్స్, కృతజ్ఞతలు. మరియు లేఖలు అందరూ వచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. సార్ కొంచెం ఆన్ చేయండి సార్.